నమస్తే. వెల్కమ్ టు జయసింహ వాచ. జయసింహ వాచకు స్వాగతం. మామూలుగా మనకు అక్కడక్కడ గణపతి పండగ జరుగుతున్నప్పుడు, వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కొన్ని వింత విచిత్ర కొంతవరకు చిరాకు కలిగించే విధమైన సంఘటనలు, సందర్భాలు కూడా కనిపిస్తుంటాయి. అంటే అక్కడక్కడ పుష్ప సినిమాలో ఉన్న హీరో క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, లేదంటే కేజీఎఫ్, ఈగ ఇటువంటి సినిమాలని, అంటే బ్లాక్ బస్టర్గా నిలిచిన పెద్ద పెద్ద హిట్ మూవీస్ని తీసుకొని ఆ సినిమా థీమ్ని తీసుకొని కానీ, లేదంటే ఆ సినిమాలో ఉన్న హీరో క్యారెక్టర్ని తీసుకొని కానీ, ఇటువంటి సినిమా ప్రభావానికి లోనయ్యి కొందరు గణపతి పండగ మీద కూడా తమ సినిమా పిచ్చిని తీసుకొచ్చి రుద్దడం జరుగుతూ ఉంటుంది. అటువంటి విగ్రహాలు పెట్టి అటువంటి పూజలు చేస్తూ హడావుడి చేసినప్పుడు చాలామంది ఈ మధ్య విమర్శిస్తున్నారు. గట్టిగా వాళ్ళని మందలించే సందర్భాలు కూడా ఎదురవుతున్నాయి. అంటే వాళ్ళని అలా పెట్టొద్దని చెప్తున్న సందర్భాలు కూడా ఎదురవుతున్నాయి. ఇది ఖచ్చితంగా అందరం చేయాల్సిన విషయమే. ఎందుకంటే గణపతి పండగని భక్తిగా, ఆధ్యాత్మికతతో, ధర్మం కోసము సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ అందులో సినిమా పిచ్చిని తీసుకొచ్చి కలపకూడదు. అయితే ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే గణపతి నవరాత్రి ఉత్సవాలకి, సమాజంలో జరిగే వివిధ రకాలైన పరిణామాలకి దగ్గరి సంబంధం ఉందనేది మనకు తెలుస్తుంది. ఇది సడన్గా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమా ప్రభావం వల్లనే సినిమాలలో ఉన్న థీమ్స్ని తీసుకొచ్చి గణపతి పండగ మీద రుద్దేస్తున్నారు. గణపతి మండపాల్లో సినిమా వేషాలు, సినిమా ప్రభావాలు కనిపిస్తున్నాయని మనం బాధపడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం. కానీ నిజానికి 1936 ఇప్పటికీ దాదాపు, అంటే ఇంచుమించుగా ఒక 90 సంవత్సరాలు అలా వెనక్కి వెళ్ళినప్పుడు, 8-9 దశకాలు వెనక్కి వెళ్ళినప్పుడు ముంబైలో లాల్ బగూచా మహారాజ్ అని చెప్పి ఇప్పటికి కూడా చాలా ఫేమస్. అక్కడికి చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, మన హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగైతే ఫేమస్సో అంతకంటే చాలా రోజుల ముందు నుంచి పెడుతున్నారు దేశవ్యాప్తంగా. అలాగే ముంబైలో చాలా ప్రఖ్యాతమైన, పేరెన్నికగన్న, చారిత్రకమైన, ప్రాశస్త్యం కలిగిన గణపతి లాల్ బగూచా మహారాజ్. అయితే ముంబైలో పెట్టే ఈ ఒక పెద్ద వినాయక విగ్రహం దగ్గరికి చాలామంది వస్తుంటారు. ఇవన్నీ ఎప్పుడు తెలిసిన విషయమే. కానీ 1936లో ఈ విగ్రహాన్ని, అంటే లాల్ బగూచా మహారాజ్ విగ్రహాన్ని మత్స్యకారుడి రూపంలో పెట్టడం జరిగింది. అంటే అప్పటి సామాజిక పరిస్థితులకు అనుకూలంగా గణపతి ఒక చేపలు పట్టే మత్స్యకారుడిగా ఉన్నట్టుగా వాళ్ళు ఆ రోజు విగ్రహాన్ని తయారు చేసి నెలకొల్పటం జరిగింది. ఆ తర్వాత కాలంలో సుభాష్ చంద్రబోస్ని గుర్తు చేసే విధంగా వినాయకుడిని తయారు చేసి ఆ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాతి కాలంలో నెహ్రూలాగా, గాంధీలాగా కూడా లాల్ బగూచా మహారాజ్ విగ్రహాన్ని రకరకాల రూపాల్లో ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఆ తర్వాతి కాలంలో క్రమక్రమంగా స్వాతంత్రానికి సంబంధించిన థీమ్స్, స్వాతంత్రానికి సంబంధించిన అంశాలను ప్రతిబింబించేలాగా, అలాగే కార్మికులకు సంబంధించిన సమస్యలు, అంటే సామాజిక సమస్యలు, రైతులు, కార్మికులు, వీళ్ళకి సంబంధించిన సమస్యలని ప్రతిబింబించేలాగా, ఎత్తి చూపేలాగా కూడా లాల్ బగూచా మహారాజ్ మండపంలో రకరకాల విగ్రహాలు పెట్టడము, ఇవన్నీ చేస్తూ వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో లాల్ బగూచా మహారాజ్ విగ్రహం కేవలం ఒక సింహాసనం మీద కూర్చున్నట్టుగా, ఒక మహారాజులాగా కూర్చున్నట్టుగానే పెడుతున్నారు. ఈ సామాజిక అంశాలను గణపతి మండపంలోకి తీసుకురావడం అనేది చాలా వరకు తగ్గిపోయిందని చెప్పుకోవాలి. అయితే దేశం స్వాతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు, అంటే 1936 నుంచి 47 మధ్యలో అప్పుడున్న ఉద్విగ్న పరిస్థితులలో దేశం కోసం, ధర్మం కోసం వినాయక చవితి ఉత్సవాలను కూడా బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు ఉపయోగించుకొని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. కాబట్టి ఒక విధంగా అప్పుడు జరిగిన వాటిని మనం సమర్థించవచ్చు. అయితే అప్పుడు కూడా నెహ్రూలాగా, గాంధీలాగా గణపతిని పెట్టడం ఎంతవరకు సబబు అనేది ఆలోచించాల్సిన విషయం. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి పోయింది. గణపతిని పూర్తిగా భక్తితో, ఆధ్యాత్మికతతో ముంబైలో లాల్ బగూచా మహారాజ్ని ఒక స్థిరమైన సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఒక భారీ విగ్రహాన్ని పెట్టి పూజించడం జరుగుతుంది. కానీ దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు సినిమాల ప్రభావం
దాన్ని ఆ ప్లేస్ని ఆక్రమించేస్తుంది. అంటే దేశము, ధర్మము లేదంటే స్వాతంత్ర పోరాటము ఇటువంటి అంశాల చేత ప్రభావితమైనప్పటికీ మనం కొంతవరకు ఆలోచించవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర వేరే కొన్ని రాష్ట్రాల్లో అయినప్పటికీ కూడా సినిమా యొక్క అంశాలు, సినిమాల్లో ఉన్న కథలు, ఆ పాత్రలు, సినిమా హీరోల రూపురేఖలు అవి గుర్తొచ్చేలాగా గణపతి విగ్రహాల్ని పెట్టడం మాత్రం ఎంతమాత్రం సమర్థించదగింది కాదు. అటువంటివి చేయకూడదు. చిన్నపిల్లలు లేదా టీనేజ్ పిల్లలు, యువకులు వీళ్ళెవరైనా అటువంటి తప్పు చేస్తుంటే పెద్దవాళ్ళు చెప్పి అవన్నీ మాన్పించి, గణపతి నవరాత్రి వినోదం కోసం కాదు, దేశం కోసం, ధర్మం కోసం, అలాగే భక్తి ఆధ్యాత్మికత కోసం అని వాళ్ళకు చెప్పి అర్థమయ్యేలా చేసి గణపతి పండగలోంచి అనవసర అంశాలన్నీ తొలగించి, అంటే వినోదము లేదంటే అశ్లీలము ఇలాంటివన్నీ తొలగించి భక్తి ఆధ్యాత్మికత పెంపొందే విధంగా గణపతి నవరాత్రులు మనం అందరం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే తరాల్ని కూడా అటువంటి విధంగా శిక్షణనిచ్చి వాళ్ళకు కూడా వినాయక ఉత్సవాలు ఎలా జరుపుకోవాలనేది పెద్దలుగా మనం అందరం చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. జై గణేష.